ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర అనంతపురం జిల్లాలో కొనసాగుతుంది. అనంతపురం జిల్లాలో ప్రవేశించినప్పటి నుండి కూడా పెద్ద ఎత్తున జన సందోహం హాజరవుతుంది. మండు టెండర్లు సైతం లెక్క చేయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదు, సామాన్యులు, ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లబ్ధి పొందినటువంటి లబ్ధిదారులు పెద్ద ఎత్తున సాదర స్వాగతం పలుకుతా ఉన్నారు. ఎందుకు ఈ స్థాయిలో స్పందన వస్తుందో మనతో పాటు అనంతపురం లోక్సభ అభ్యర్థి శంకర్నారాయణ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశారు. మీ జిల్లాలో ప్రవేశించినప్పటి నుండి కూడా బస్సు యాత్రకు అనూహ్యమైనటువంటి స్పందన వస్తుంది. ఇంత పెద్ద ఎత్తున ఎందుకు రిసీవ్ చేసుకుంటా ఉన్నారు? ఆ క్రేజ్ ఎందువల్ల వచ్చింది అనుకుంటున్నారు? మనం ఒకసారి చూస్తే గతాన్ని చూస్తే గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏదైతే ఉందో, మరి ముఖ్యంగా ఈ జిల్లాలో అత్యధికంగా ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గాలు కానీ అణగారిన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గాలి కొదిలేయడం, ఆ కుటుంబాలకు సంబంధించి వాళ్ళని ఆర్థికంగా ఆ కుటుంబాలకు సహాయం చేయడం విషయంలో కానివ్వండి, మరి ఆ కుటుంబాలకు తోడుగా ఉండడం విషయంలో కానీ చంద్రబాబు నాయుడు బీసీలను కానీ అణగారిన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరినీ కూడా మోసం చేశాడు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన రాష్ట్రంలో ఒక సమసమాజ స్థాపన కోసం, మరీ ముఖ్యంగా ఏదైతే జ్యోతిబా పూలే కలలు కన్నాడో, ఏదైతే అంబేద్కర్ గారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటిని తూచా తప్పకోకుండా పాటిస్తూ మరి అణగారిన వర్గాలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మరి రాజ్యాధికారం కల్పించడంలో కానీ, ఆ కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడంలో కానీ, ఆ కుటుంబాలకు సంబంధించిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పించడం కానివ్వండి, ఈ పేద వర్గాలు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబాలకు సంబంధించి మరి వైద్య రంగంలో కానీ విద్యారంగంలో కానీ వారికి కల్పిస్తున్నటువంటి ప్రాముఖ్యత కానివ్వండి, రాజకీయంగా వాళ్ళకి చట్టసభల్లో ప్రాముఖ్యతని అన్నీ కూడా మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిల్లాకు సంబంధించి ఈ జిల్లాలో అత్యధికంగా ఉన్నటువంటి ఎవరైతే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు ఈ జిల్లాలో సముచితమైనటువంటి స్థానం కల్పించడం, ముఖ్యంగా జగనన్న మరి ఇది కరువు జిల్లా, రాజశేఖర రెడ్డి గారి పుణ్యాన ఈ జిల్లాకి అంద్రినివా కాలువ ద్వారా కృష్ణా జలాలు వస్తున్నాయి. గత 4 సంవత్సరాలుగా మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కంటే మిన్నగా రైతాంగం అంతా కూడా చాలా ఆనందంగా ఉండడం, 2014 నుంచి 2019 వరకు కూడా వర్షాలు లేక కరువు విలయతాండవం చేయడం, మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా జిల్లాలో ప్రత్యేకించి మంచి వర్షాలు పడ్డం, అంతేకాకుండా అంద్రినివా కాలువ ద్వారా కృష్ణా జలాలు వదలడం ద్వారా ప్రతి చెరువు కూడా నిండడం, మరి ఒకటి కాదు ప్రతి అంశంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజానీకానికి మంచి జరిగిందనేది అందరూ కూడా భావిస్తున్నారు. దానికోసమే ఈరోజు జగనన్న అడుగు పెట్టగానే మరి అందరూ కూడా పులకించిపోయి అందరూ కూడా తమ బిడ్డ, తమ తమ్ముడు, తమ అన్న, తమ మనవడు అనే ఒక ఆలోచనతో, ఒక భావనతో ఆయనకి స్వాగతం పలుకుతూ, ఆయనకు జేజేలు పలుకుతూ మరి భవిష్యత్తులో కూడా రాబోయే ఎన్నికల్లో కూడా మేము అండగా ఉంటాం, జగనన్నకు తోడుగా ఉంటాం, జగనన్న జెండానే మా అజెండా, జగనన్నతోనే మేము కలిసి నడుస్తాం, జగనన్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటేనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అణగారిన వర్గాలకు మంచి జరుగుతుంది, పేద పిల్లల చదువులు సాగుతాయి, పేదలకు మంచి ఆరోగ్యం అందుతుంది, మరి ఈ రాష్ట్రం సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉంటుంది, అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం సంతోషంగా ఉంటారనే ఒక భావనతో ఈరోజు ఈ జిల్లాకు సంబంధించిన ప్రజలందరూ కూడా ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. తప్పుకోకుండా రాబోయే ఎన్నికల్లో ఈ జిల్లాలో ఉన్నటువంటి 14 అసెంబ్లీలు అలాగే 2 పార్లమెంటు స్థానాలతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంటు స్థానాలు కూడా కైవసం చేసుకుంటామనే ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఎందుకంటే గతంలో ఏ ముఖ్యమంత్రికి కూడా ఇటువంటి ప్రజాస్పందన, ఇటువంటి ఆదరణ లభించలేదనేది ఈరోజు అందరి నోట కూడా వినపడుతుంది. తప్పుకోకుండా మరి ప్రజలకు మేము ఎప్పుడు కూడా మరి సేవ చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులుగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మేము ప్రజలకు సేవ చేయడానికి ఎల్లవేళలా ఉంటామని కూడా అందుబాటులో ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అత్యంత వెనుకబడిన అనంతపురం జిల్లాలో జరిగినటువంటి మేలు కానీ, ఇక్కడ సాగునీటి రంగానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి సహాయంతో పాటుగా అత్యధికంగా బీసీలు, దళితులు ఉన్నటువంటి జిల్లాలో ఆ కుటుంబాల్లో ఆ వెలుగులు నింపారు. కాబట్టి ఈరోజు బస్సు యాత్రలు ఇంత పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడుతున్నారని చెప్తారు. ఈ జిల్లాలోని క్లీన్ స్వీప్ చేయడమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని శంకర్నారాయణ చెప్తున్నారు. వీడియో శివతో సతీష్, సాక్షి టీవీ, అనంతపురం.